This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము డిసెంబర్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ తెలుగు మీడియం రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఇక్కడ న్యూస్ని సేకరించి వారికి ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు ఏ అంశాలు చదువుకోవాలి, సబ్జెక్ట్ పరంగా చదువుకోవాల్సిన అంశాలు ఏమేమి అని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులర్గా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. రెగ్యులర్గా మీరు ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, అది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అయినా కానివ్వండి, లేకపోతే రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అయినా కానివ్వండి, అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా మీకు సబ్జెక్ట్కి సంబంధించి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్తో పాటు ఇతర సబ్జెక్టులకి సంబంధించి లైక్ పాలిటీ, హిస్టరీ, లేకపోతే సివిల్స్కి సంబంధించి ఆప్షనల్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మరియు ప్రిలిమ్స్ ఏ విధంగా, మెయిన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇటువంటి వివిధ అంశాలతో కూడిన వీడియోస్ని రెగ్యులర్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటు అభ్యర్థికి గైడెన్స్ని ఇచ్చే విధంగా ఈ వీడియోస్ ఉంటున్నాయి. కాబట్టి రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందు క్వశ్చన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. ఇది ద మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద గ్రీక్ మెథడాలజీస్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ద స్టోన్ యూజ్డ్ ఇన్ ద మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ వాజ్ రెడ్ స్టాండ్ స్టోన్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏ స్మైలింగ్ బుద్ధ అండ్ లెస్ ఎంఫసిస్ ఆన్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆర్ ప్రామినెంట్ ఫీచర్స్ ఆఫ్ ద మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ని అర్థం చేసుకొని వీటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏదో గుర్తించండి. మనకు 4 ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది గురునానక్ దేవ్ అని ఇక్కడ ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. ఇది కూడా హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. ఇది హీ హేమ్డ్ ఎట్ క్రియేటింగ్ ఏ క్యాష్లెస్ సొసైటీ ఇన్ విచ్ దెర్ ఈస్ నో హైరార్చీ అని మొదటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ స్టేట్మెంట్ హీ ఫౌండెడ్ ద సిటీ ఆఫ్ అమృత్సర్. థర్డ్ స్టేట్మెంట్ హీ అడ్వకేటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దస్వంద్ అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇది గురునానక్ దేవ్కి సంబంధించిన టాపిక్. ఇది ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక మూడవ క్వశ్చన్ ఒకసారి చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నదికి సంబంధించి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కింద లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్ నదులను గుర్తించండి. రివర్ ధన్సారి, రివర్ లోహిత్, రివర్ సుబన్సిరి, రివర్ దిబంగ్, రివర్ కామెంగ్. ఇందులో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించండి. కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు పాలిటీకి సంబంధించి ముఖ్యమైన హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి. ఇది మనకు హిందూ న్యూస్ పేపర్లో కవర్ చేయడం జరిగింది. మొదటి టాపిక్ గనక ఇక్కడ మనం తీసుకుంటే క్వారంటైన్ నోటీసెస్ మే కాస్ సిగ్మా అని సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది కోవిడ్-19కి సంబంధించి క్వారంటైన్ నోటీస్ ఏదైతే ఉందో, క్వారంటైన్ నోటీస్ అంటే ఎవరైతే కరోనా వైరస్ బారిన పడతారో వారి ఇంటికి ఒక నోటీస్ డిస్ప్లేని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ నోటీస్ డిస్ప్లే అనేది ఏ విధంగా ఉందంటే ఆ కుటుంబానికి కొంత మేరకు హాని చేకూర్చే విధంగా, లేకపోతే కొంత మేరకు అపవాదు చేకూర్చే విధంగా ఉంది అని సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశం ఇక్కడ
ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ నోటీస్‌కి సంబంధించి ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది ఇక్కడ. సాధారణంగా మనం ఇక్కడ గమనించినట్లయితే గ ఫస్ట్‌లో మనకు భారతదేశంలో కరోనా వైరస్ వచ్చిన సందర్భంలో ఎవరికైనా ఈ కరోనా వైరస్ సోకిందని తెలిసిన వెంటనే ఆ కుటుంబాన్ని కొంత మేరకు డిస్క్రిమినేషన్ అంటే కొంత మేరకు వివక్షతో చూడడము, లేకపోతే ఆ కాలనీ లేదా ఆ ఇంటి నుంచి వారిని ఖాళీ చేపించేలా ప్రయత్నాలు చేయడము, అటువంటి సంఘటనలు గతంలో మనకు చాలా జరిగాయి. సో, అటువంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఇక సెకండ్ టాపిక్ ఒకసారి మనం చూసుకుంటే మెనీ వయలేషన్స్ ఇన్ చార్ధామ్ ప్రాజెక్ట్. సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఫ్లోటెడ్ అని ఇక్కడ సుప్రీంకోర్టులో ఈ చార్ధామ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించిన అంశం ఇది. ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ చార్ధామ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి గతంలో ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఈ చార్ధామ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి కొన్ని వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వయలేషన్స్ అనేవి జరిగినాయని గతంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి విచారణ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక్కడ మనం చదువుకోవాల్సింది ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేది గుర్తుంచుకోవాలి. ఈ చార్ధామ్ ప్రాజెక్ట్‌ని ఎక్కడ ఈ ప్రాజెక్ట్ లొకేషన్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యము, దీన్ని నిర్మించే సంస్థ ఏంటి అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశం. అదేవిధంగా పర్యావరణ పరంగా ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ ఎటువంటి ఉల్లంఘనలు జరిపింది అనే అంశాలు కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దానికి సంబంధించి ఇక్కడ ఈ టాపిక్‌లో ఇవ్వడం జరిగింది. ఇది మనకు హిందూ న్యూస్ పేపర్‌లో పేజ్ నంబర్ 10లో కవర్ చేయడం జరిగింది. ఇక థర్డ్ అంశం ఒకసారి చూసుకుంటే డీఎస్టీ డెనిస్ మోరల్ పాలిసింగ్ ఇన్ రిక్రూట్మెంట్ అని ఇక్కడ మనకు ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ రిక్రూట్మెంట్‌కి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది గవర్నమెంట్ రిక్రూట్మెంట్ రూల్స్‌కి సంబంధించి నో బైగామి అనే క్లాస్ ఏదైతే ఉందో, ఆ క్లాస్ పైన కొంత మేరకు ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనం పాలిటీలో భాగంగా చదువుకుంటాం ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే ఇది హెల్త్‌కి సంబంధించిన అంశం ఇది. నో యూనివర్సల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్లాన్ అని మనకు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో, ఈ వ్యాక్సినేషన్ ప్లాన్‌కి సంబంధించి యూనివర్సల్‌గా ఎటువంటి వ్యూహాత్మకమైన ప్రణాళిక లేదని గవర్నమెంట్ ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంటే ఆయా దేశాల యొక్క స్థితిగతులను బట్టి, ఆయా దేశాలలో ఉన్న వైరస్ యొక్క ప్రభావాన్ని బట్టి, ఆ దేశాలు తమ యొక్క ప్రణాళికను రూపొందించుకోవడం అనేది జరుగుతుంది ఈ వ్యాక్సినేషన్‌కి సంబంధించి. కాబట్టి నో యూనివర్సల్ కోవిడ్-19 ప్లాన్ అని ఇక్కడ ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఇది హెల్త్‌కి సంబంధించి మనకు యూపీఎస్‌సీ సిలబస్‌లో ఉంటుంది. అందులో భాగంగా ఈ టాపిక్ మనం చదువుకుంటాం. ఇది మనకు హిందూ న్యూస్ పేపర్‌లో కవర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం గనక చూసుకుంటే ఎకానమీకి సంబంధించిన అంశం ఇది. పేజ్ నంబర్ 1లో ఈ టాపిక్ కవర్ చేయడం జరిగింది. జీఎస్టీ ఇన్‌ఫ్లోస్ టాప్ 1,00,000 క్రోర్ ఫర్ సెకండ్ మంత్ ఇన్ ఏ రో అని జీఎస్టీకి సంబంధించి దాదాపుగా 1,00,00,000,00,000 జీఎస్టీ వసూలు జరిగిందని ఇక్కడ ప్రధానంగా మనకు ఇక్కడ కవర్ చేయడం అనేది జరిగింది. కరోనా వైరస్ తర్వాత క్రమక్రమంగా ఆర్థిక వ్యవస్థ అనేది కొంత మేరకు రికవరీ బాట పడుతుందని ఇక్కడ ప్రధానంగా ఈ టాపిక్ యొక్క ప్రధానమైన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చును. ఇక సెకండ్ టాపిక్ గనక చూసుకుంటే వై బిజినెస్ బ్యారన్స్ షుడ్ నాట్ రన్ బ్యాంక్స్ అని ఒక ఎడిటోరియల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఆర్‌బీఐ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో కొన్ని కీలకమైన మార్పులు తీసుకువస్తూ ప్రైవేట్ రంగం ఏదైతే ఉందో, ప్రైవేట్ రంగంలో ఈ ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఈ బ్యాంకులను ఏర్పాటు చేసుకునే అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశం మనకు ఇక్కడ ఈ ఎడిటోరియల్‌లో ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో, దీని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి భారత ఆర్థిక వ్యవస్థపై, అదేవిధంగా బ్యాంకింగ్ రంగంపై ఏ విధంగా ఉంటాయని ఒక అనాలిసిస్‌లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో భాగంగా మనకు పేజ్ నెంబర్ 6లో హిందూ న్యూస్ పేపర్‌లో ఇది ఎడిటోరియల్‌కి సంబంధించిన అంశం ఇది. రీజనల్ ప్రయారిటీస్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఆల్రెడీ నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌కి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. దానికి సంబంధించి నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది వెంకయ్య నాయుడు. ముఖ్యంగా ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఉగ్రవాదం ఏదైతే ఉందో, ఆ ఉగ్రవాదాన్ని ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌కి చెందిన దేశాలన్నీ మూకుమ్మడిగా ఎదుర్కోవాలని కూడా నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఎడిటోరియల్ సెక్షన్‌లో ఇవ్వడం అనేది మనకిక్కడ ప్రధానంగా చాలా ఇంపార్టెన్స్ గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ మనకు రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్ గురించి, అదేవిధంగా మరొక ప్రధానమైన సమస్య ఏమిటంటే కోవిడ్-19 ఏదైతే ఉందో, ఆ కోవిడ్-19కి సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలని మనకిక్కడ ఈ ఎడిటోరియల్ సెక్షన్‌లో కవర్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు చదువుకోవాల్సింది ఎస్‌సీఓ అంటే ఏమిటి? ఎస్‌సీఓ యొక్క ఇంపార్టెన్స్ మరియు భారతదేశం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనే కోణంలో మనం ఈ టాపిక్‌ని చదువుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో భాగంగానే మనం చదువుకోవాలి. చైనా, పాకిస్తాన్ సైన్ మిలిటరీ డీల్ అని ఒక ప్రధానమైన అంశం మనకు ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చైనా, పాకిస్తాన్ కోణంలో కాకుండా ఈ చైనా మరియు పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన ఈ మిలిటరీ ఒప్పందం ఏదైతే ఉందో, ఈ మిలిటరీ ఒప్పందం భారతదేశంపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది అనే కోణంలో మనం ఇక్కడ ఈ టాపిక్‌ని చదువుకోవాలి. ఎందుకంటే ఇరు దేశాలు మనకు భారతదేశానికి సంబంధించిన సరిహద్దు దేశాలు కాబట్టి, భారతదేశంపై ఖచ్చితంగా ప్రభావం అనేది ఉంటుంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ మిలిటరీ డీల్‌కి సంబంధించిన అంశాలతో పాటు, ఈ భారత్ యొక్క ప్రభావం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇది. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్‌లో గనక తీసుకుంటే మనకు పేజ్ నెంబర్ 3 ఇది ఎడిటోరియల్ పేజ్. ఎడిటోరియల్ పేజ్‌లో మనకు ఆవిష్కరణలే ఆలంబనగా అభివృద్ధి అని ఒక వార్త ఇక్కడ కవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం సాంకేతిక రంగంలో నూతన అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ నూతన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కావాల్సిన నైపుణ్యాలు ఏ విధంగా ఉండాలి అనే అంశాల గురించి ఇవ్వడంతో పాటు, ఇక్కడ బిజినెస్ స్కూల్‌కి సంబంధించి మేధో సంపత్తి సంస్థ అయిన డబ్ల్యూఐపీఐ మరియు కార్నెల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ ఒక నివేదికను ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. ప్రపంచ ఆవిష్కరణల సూచీకి సంబంధించిన నివేదిక ఇది. ఈ సూచీకి సంబంధించి భారతదేశము 2019వ సంవత్సరానికి 52వ స్థానంలో ఉంటే, 2020వ స్థానానికి 48వ స్థానానికి వచ్చినట్లు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్‌లో కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్స్ ఇది. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిన అంశం ఇది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా, అదేవిధంగా ఎకానమీలో భాగంగా కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కృత్రిమ మేధో విధానంతో మెరుగైన క్యాన్సర్ చికిత్స అని మనకు ఈనాడు పేపర్‌లో పేజ్ నెంబర్ 13లో ఈ న్యూస్ కవర్ చేయడం అనేది జరిగింది. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి జరుగుతున్న నూతన పరిశోధనల్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నూతన సాంకేతిక విధానం అనేది అందుబాటులోకి వచ్చినట్లు ఇక్కడ ఫిన్లాండ్‌కి చెందిన ఆల్టో విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలపడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అంశం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇది పేజ్ నెంబర్ 13లో ఇవ్వడం జరిగింది. ఇక అంగారకుడిపై ఆక్సిజన్ ఇంధనం ఉత్పత్తి అని ఇది మనకు పేజ్ నెంబర్ 15లో కవర్ చేయడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్‌లో. అంగారకుడిపై ఉన్న ఈ యాత్రను నిర్వహించేందుకు ప్రస్తుతం అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, భారత ఆరిజిన్‌కి చెందిన శాస్త్రవేత్త విజయ్ రమణి నేతృత్వంలో కొన్ని కీలకమైన ఆవిష్కరణలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఇక్కడ అరుణ గ్రహానికి సంబంధించి అక్కడ లభించే ఉప్పు నీటి నుంచి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఇంధనాన్ని సేకరించే ఒక నూతన వ్యవస్థను వీరు ఇక్కడ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన టాపిక్ ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇది. నెక్స్ట్ మనం సాక్షి పేపర్‌లో గనక తీసుకుంటే
ఏపీ అమూల్ పాల వెల్లువ అని ఒక అంశం మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు మెయిన్ అడ్వర్టైజ్మెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ మొత్తం మనము నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, విదేశాల్లో భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ అని మనకు సాక్షిలో పేజ్ నెంబర్ 6లో ఇవ్వడం జరిగింది. ఎన్నికల సంఘం ఒక నూతన ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన అంశం ఇది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నూతన నిర్ణయాల్లో భాగంగా మనం పాలిటీలో చదువుకుంటాం దీన్ని. ఇక కేంబ్రిడ్జ్ విభాగానికి భారతీయ శాస్త్రవేత్త పేరు అని ఇక్కడ మనకు పేజ్ నెంబర్ 6లో కవర్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యూసుఫ్ హమీద్ పేరును ఇక్కడ పెట్టడం జరిగింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి ఇతను భారతదేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త. ఇది మనకు ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రహ్మపుత్రపై భారత్ రిజర్వాయర్ అని. ఇది కూడా మనకు ఆల్రెడీ 2 days బ్యాక్ చైనాకి సంబంధించి ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. సో బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రాజెక్టులు నిర్మిస్తుంది ఆల్రెడీ మనకు గతంలో ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం సో భారత్ కూడా అటువంటి ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించిన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేడు మహిళలకు పశువుల పంపిణీ అని. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చును. దానికి సంబంధించిన అంశం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్, చీకటి వెలుగుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అని మనకు బిజినెస్ పేపర్లో ఈ న్యూస్ కవర్ చేయడం జరిగింది. సాక్షి న్యూస్ పేపర్లో ఓఈసిడి ఒక రిపోర్టుని ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది వచ్చే సంవత్సరం నాటికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాలు ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఈ టాపిక్ చదువుకుంటే మనకు ప్రస్తుతం ఈ ఆర్థిక వ్యవస్థ అనేది పుంజుకుంటున్న నేపథ్యంలో వచ్చే సంవత్సరం నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుందని ఒక అవగాహన వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ను మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా చదువుకోవాలి. అదేవిధంగా ఓఈసిడి నివేదిక, ఓఈసిడి అంటే ఏమిటి అనేది కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఉంది. ఇది సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు ముఖ్యంగా కవర్ చేసిన అంశాలు ఇది. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, డాక్టర్ వికే సారస్వత్ స్టీరింగ్ కమిటీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు అని మనకు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. వికే సారస్వత్ కమిటీ అనేది దేనికి సంబంధించింది అని మనకి ఇక్కడ ప్రధానమైన అంశం ఇక్కడ. ఇది డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ ఇన్ ఇండియాకి దీనికి సంబంధించిన కమిటీ. ఇది మనకి ఇక్కడ కరెక్ట్ సమాధానం వచ్చేసి ఇది కరెక్ట్ సమాధానం. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2020 వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ టు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి మనకు ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అనేది ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇక థర్డ్ క్వశ్చన్, సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ హ్యాస్ డెవలప్డ్ ద వరల్డ్ లార్జెస్ట్ సోలార్ ట్రీ ఇన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు ప్రిలిమ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. దీనికి సమాధానం వచ్చేసి దుర్గాపూర్ కరెక్ట్ సమాధానం. ఇక్కడ దుర్గాపూర్లో ఇక్కడ సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ ఒక సోలార్ ట్రీని ఏర్పాటు చేస్తున్నారు. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 11.5 kWh ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ దుర్గాపూర్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ దుర్గాపూర్ కరెక్ట్ సమాధానం ఇక్కడ. సో ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి సమాధానాలు. అదేవిధంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి. ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు ఇంపార్టెంట్ డెఫినేషన్స్తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా రాసుకోండి. ఎందుకంటే మనకు ఈ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్ కూడా ఒకసారి చూసుకోండి. మనకు ఏ విధంగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుందని ఒక అవగాహన మనకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ప్రీవియస్ పేపర్స్తో కంపారిజన్ చేసుకొని కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సెస్కి సంబంధించిన సమాచారము. ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకు కంప్లీట్గా ప్రిలిమ్స్ 2 పేపర్స్ మరియు మెయిన్స్కి సంబంధించిన అన్ని పేపర్స్కి సంబంధించి ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్ అనేది
ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్‌కి ప్రత్యేకంగా కోచింగ్ కూడా ఉంటుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్‌లో మనకు ముఖ్యంగా సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ కోర్సెస్‌కి ఆప్షనల్ సబ్జెక్ట్స్‌కు మనము కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది మనకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. దీంతో పాటు మనకు టెస్ట్ సిరీస్ మరియు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక గ్రూప్ 1కి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి మొత్తం 25 టెస్టులతో కూడిన ఒక టెస్ట్ సిరీస్‌ని కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మనకు ఏపీపీఎస్సీ సిలబస్‌కి అనుగుణంగా క్వెషన్స్ ఫ్రేమ్ చేయడంతో పాటు సినాప్సిస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతో పాటు ఆ టెస్ట్‌కి సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఏకేఎస్, ఐఏఎస్ అందించే కోర్సెస్‌కి సంబంధించిన సమాచారం ఇది. ఈ సమాచారం కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేసే మెటీరియల్‌తో పాటు అన్ని రకాల వీడియోస్ మరియు కోర్సెస్‌కి సంబంధించిన సమాచారం కూడా మీకు అవైలబుల్‌గా ఉంటుంది. దాంతో పాటు మీరు 8448449709 అనే నెంబర్‌కి కూడా కాల్ చేయొచ్చు. ఇది ఈరోజు మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు రెగ్యులర్‌గా నోటిఫికేషన్స్ రావాలి అంటే ఏకేఎస్, ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్ వీడియోస్‌తో పాటు ఇతర సబ్జెక్ట్‌కి సంబంధించిన వీడియోస్ కూడా నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్‌ని ఫాలో అవ్వండి. అదేవిధంగా రెగ్యులర్‌గా న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా రీడ్ చేయండి. This video is brought to you by AKSIAS.